ఆంధ్ర పోలీసులు నాగేశ్వరరావు గారిని అయితే అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఆంధ్ర పోలీసులు నాగేశ్వరరావు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిండు అరెస్ట్ చేస్తామని చెప్పి. పవన్ కళ్యాణ్ ఆంధ్ర పోలీసులు అనుసరిస్తున్నారు. ఆయన ఇక్కడ పోలీసులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు. కేవీఆర్ విషయంలో ఏం జరిగిందో చూసినాం కదా. ఆంధ్ర పోలీసులు వచ్చి కేవీఆర్ని పట్టుకొని పోయి చంద్రబాబు దేవుడు కాదన్నందుకు, దేవుడు అంటే తప్పు, దేవుని దూషించినట్టు, ఒక మానవ మాత్రం దేవుడు అనొద్దు, దైవీకరించొద్దు అని చెప్పిండు. అనేది పట్టుకొని పోయారు. ఇప్పుడు కూడా అదే, ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. అట్లా చేస్తే చాలా తప్పవుతుంది, ఘోరమైన తప్పవుతుంది. జనం చూస్తూనే ఉన్నారు అదంతా. అందుకని ప్రభుత్వం మేల్కోవాలి, తెలంగాణ ప్రభుత్వం కూడా మేల్కోవాలి. ఆయన అరెస్ట్ చేసి ఇక్కడ ప్రెస్ క్లబ్ లో కూడా మీటింగ్ పెడుతుంటే నాగేశ్వరరావు వస్తారని చెప్పి మొత్తం పోలీసులు వచ్చేసింది, అరెస్ట్ చేద్దామని చూశారు. మేము పోయి అడిగినాం, ఎట్లా అరెస్ట్ చేస్తారా మీరు అని చెప్పి. ఫుల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ. ఇది ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా అంటే, ఏమో చేస్తారేమో చూడాలి. ఇప్పుడు ఎందుకు చేయలేదంటే మీడియా, ఎంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు, 50-60 మంది ఛానల్ కెమెరాలు ఇక్కడ ఉండేసరికి భయపడి. ఎన్నడూ ప్రెస్ క్లబ్ లో ఇంతమంది మీడియా వాళ్ళు రాలేదు. సోషల్ మీడియా అంతా వచ్చి కూర్చున్నారు ఇక్కడ. 50-60 మంది కెమెరా వచ్చేసరికి భయపడిపోయి వాళ్ళు ఆగిరు. ఇన్స్ట్రక్షన్స్ వచ్చుంటాయి, ఇక్కడ పక్కన ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పుంటారు, ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఆపేసినారు. కానీ తర్వాత అరెస్ట్ చేస్తారేమో అనిపిస్తుంది. ఇంటికి పోయి అరెస్ట్ చేయొచ్చు, కేవీఆర్ ఎట్లా అరెస్ట్ చేసినారో అట్లా చేయొచ్చు. ఇది ఘోరమైన తప్పిదం అయిపోతుంది. పవన్ కళ్యాణ్ లాంటి సంస్కారహీనుడు 5-6 పెళ్లి చేసుకున్నాడు, బహుభార్యత్వం, భార్య వాళ్ళు, అట్లాంటి వాళ్ళను గౌరవించి నెత్తిన పెట్టుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి మంచిది కాదు. వాడు తెలంగాణ దేశీ. సినిమా వాళ్ళందరూ తెలంగాణ దేశీలు. ఎటువంటి సినిమాలు తీసినారు? అందరు తెలంగాణ అందరూ ఎక్కించుకుంటూ సినిమాలు తీసారు. ఒక్కరిని కాదు, వాడి సినిమాలు ఎవడు విలను? రెడ్లు, గొల్లోళ్ళు విలన్లు, దళితులు మనుషులే కాదు, కోమటోళ్ళు, బాపనోళ్ళు జోకర్ల కింద చూపిస్తారు. అన్ని కులాలను ఎక్కిరిస్తారు. తెలంగాణ వాళ్ళది, ఆంధ్ర వాళ్ళు కూడా ఎక్కిరిస్తారు, కులాలను కూడా ఎక్కిరిస్తారు. కులం పిచ్చిన వాళ్ళు. అట్లా 2 కులాలే కదా, 200 కులాలు, 100 జిల్లాలు. అట్లాంటి వాళ్ళను నెత్తిని ఎందుకు పెట్టుకుంటున్నారు? స్టూడియోలన్నీ వాళ్ళే ఉన్నాయి తెలంగాణలో, ఎగ్జిబిటర్స్ అందరూ వాళ్ళే ఉన్నారు, సినిమా వాళ్ళందరూ వాళ్ళే ఉన్నారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అంతా వాళ్ళే. అందుకని వాళ్ళని ఇక్కడి నుంచి తండ్రి తరిమేసే పరిస్థితి వచ్చింది. జనం కల్లెర చేస్తున్నారు. ఇట్లా మీరు జోక్యం చేసుకోకండి, ప్రజల్ని ఏడిపించకండి. ప్రజల్ని ఏడిపిస్తే, జనాన్ని రెచ్చగొడితే మీకు పుట్టగతులు ఉండయి. తెలంగాణలో సినిమా కూడా ఆడదు. ప్రాంతీయతడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా పారతోలుతామని కాలేజీ అన్నాడు. మీరు పొలిమేర దాకా పారదోలుతారు, మీ సినిమాలు కూడా రానియరు, మీ ఇండస్ట్రీ రానియరు, మీ ఫార్మాలిటీస్ తన్ని తగిలేస్తారు, తగిలిపెడతారు. ఎందుకంటే పొల్యూషన్ మొత్తం హైదరాబాద్లో పాశమైలారం, పటంచెరు, గడపోతారం, దివి చౌటుపల, జేకేసారం, తాళసింగారం, పంతంగి, తారేపల్లి, ఆ ఊర్లన్నీ మొత్తం దోతుగూడెం. ఎంత విషయం ఉంది ఇవన్నీ. ఇంత విషయం నేను చూసినాం కదా. బొంతపల్లి ఎట్లయిందో, బొంతపల్లి దేవునికి వీరభద్ర స్వామికి నైవేద్యం పెడితే, అగరబత్తులు వెలిగిస్తే అంత పొల్యూషన్ వాసన, ఎఫ్లెంట్స్ దుర్గంధమే వస్తుంది తప్ప అగరబత్తుల వాసన లేదు, కర్పూరం వాసన లేదు. ఇంత పొల్యూషన్ ఉంటే ఎందుకు భరించాలి? మిమ్మల్ని తెలంగాణ ఎందుకు భరించాలి? అందుకని మీ పరిశ్రమని మూసేస్తారు, మిమ్మల్ని తరిమేస్తారు. ఒక్క ఫార్మా పొల్యూషన్ ఇండస్ట్రీ ఒక్కటి ఉండని. జనమందరూ మేల్కోవాలి. ఆంధ్ర పరిశ్రమలను తన్ని తరిమేయాలి, ఆంధ్ర ప్రొడ్యూసర్ని తరిమేయాలి, డైరెక్టర్లను, ఎగ్జిబిటర్స్ అందరిని తరిమేయాలి. అటువంటి తరచుగా ఇప్పుడు జర్నలిస్ట్ కావచ్చు, విద్యావంతులను కావచ్చు, ఎందుకు ఇలా అరెస్టులు అవుతున్నాయి అంటే ఎందుకంటే ప్రభుత్వం ఏం నమ్ముతాయంటే, ప్రభుత్వాలన్నీ కూడా దొంగ ప్రభుత్వాలే. టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, వాళ్ళందరూ తెలివి జనానికి వస్తే, జర్నలిస్టులు ఉన్నట్టు చెప్తే ప్రజలకు తెలివి వస్తే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది. జనం మత్తులు ఉండాలి, అబద్ధాలు నేర్చుకోవాలి. బల్బు ఎవరు కనిపెట్టండి? చంద్రబాబు కనిపెట్టిండు. ఆ తర్వాత ఎవరు? థామస్ ఎడిసన్ అలా పేరు చెప్పారు, పత్రికలు అదే రాస్తారు. ఆ తర్వాత పద్దెలకు ఎవరు కనిపెట్టిండు? రాజశేఖర్ రెడ్డి కనిపెట్టిండు. ఆ తర్వాత పద్దెలకు ఎవరంటే కేసీఆర్ కనిపెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి. బల్బు ఎవరు కనిపెట్టింది? ఆయన. చార్మినార్ కట్టింది అప్పుడు వాళ్ళు, ఇప్పుడు వీళ్ళే కట్టింది. గోల్కొండ కట్టింది వాళ్ళే. అట్లా పత్రికలు రాస్తారు కదా, అబద్ధాలు రాస్తారు కదా. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి. అందుకని ఆ మీడియా అంతా దొంగ మీడియా ఉంది. పత్రికలు అసలు వాస్తవాలు రావు, అవి అన్సోషల్ ఎలిమెంట్స్, సోషల్ ఎలిమెంట్స్ కాదు. ఇప్పుడు కూడా అక్రిడేషన్లు ఎవరికి ఇస్తున్నారు? శాటిలైట్ ఛానల్ అన్ని ఎవరు? ఆందోళన కదా, ఒక V6, టీ న్యూస్ తప్ప మొత్తం వాళ్ళకే పోతాయి. మరి తెలంగాణ ప్రభుత్వానికి సోయిందా? ఆఫీసర్ జోకర్ ఎవరు IAS-కి సోయిందా? ఏం లేదు కదా. మరి అకాడమీ ఏం చేస్తున్నది? జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయి? అందుకనే తెలంగాణలో మళ్ళీ లేచి నిల్చోవాలి. ఆంధ్ర ఇక్కడ ఉన్న అందరిని తండ్రి తరిమేయాలి, లాఠీ పట్టాలి. వాడు లూటీ చేస్తున్నారు, మనం లాఠీ పట్టాలి. అప్పుడే తెలంగాణ విముక్తి అవుతుంది. అంటే టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో వైఎస్ఆర్సీపీ కండువా వేసారు కదా, ఆ పోస్ట్ అంతే అన్ని అబద్ధాలు చేస్తారు, సృష్టించారు కదా. అంతా ఏముంటుంది? ఇంజనీరింగ్ అంటే అబద్ధాలు చెప్పడం. అట్లా ఇంజనీరింగ్ చేస్తారు వాళ్ళు. చేసి క్రాఫ్ట్స్మెన్షిప్, కళాకారులు కదా. అబద్ధాలు నిజమని నమ్మిస్తారు, నిజాన్ని అబద్ధం నమ్మిస్తారు. చంద్రబాబు మయసభనే కదా, ఆ మీడియా అంతా మయసభనే. నీళ్ళు లేని చోటు ఉన్నట్టుంటుంది, ఉన్న చోటు లేనట్టుంటుంది.
అందుకని మయసభ, చంద్రబాబు అంటేనే మయసభ, అది మైడు కదా ఆయన. అందుకని దాన్ని నమ్మొద్దు. చంద్రబాబు తొత్తులు అందరిని తని తరిమేయాలి. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో వీళ్ళు పెడుతున్నారు కదా, విగ్రహాన్ని పెడుతున్నారు ఆయన, సో దాన్ని ఇలా చూస్తారు. వాళ్ళు హైదరాబాద్ లో విగ్రహం పెడుతున్నారు, తెలంగాణ వ్యతిరేకులతో విగ్రహాలు పెడుతున్నారు. సరే, ఎన్టీ రామారావు చాలా చిన్న తప్పు, పెద్దది కాదు. కానీ చంద్రబాబు నాయుడు కన్సర్న్లో అవన్నీ జరుగుతున్నాయి. తెలంగాణలో ఎందుకు పెట్టిస్తలేరు మేము అడుగుతున్నాం. గద్దర్ విగ్రహం ఎందుకు పెట్టిస్తలేరు? కరీంనగర్లో ఎందుకు పెట్టిస్తలేరు? అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టిస్తలేరు? జాతీయ నాయకుడు కదా, ఎందుకు పెట్టినారు? రేపు గాంధీజీ కూడా పెట్టినారు. అంత దుర్మార్గంగా వీళ్ళది ఉన్నది. మనం ఆందోళన ఏమనలేదు, వాళ్ళ విగ్రహాలను కొట్టినామా? మిలియన్ మార్చిలో మనం మొల్ల దగ్గర పోయినామా? పోలేదు కదా. శ్రీశ్రీ దగ్గర పోయినామా? పోలేదు కదా. ఆంధ్ర నాయకులు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి పోలేదు. అందుకని ఇప్పుడు మాత్రము మనం కూడా మంచి ఉంటే వాళ్ళ జోలికి పోం. కానీ దొంగలు పెడితే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దొంగలు పెడితే, తెలంగాణ అడ్డుకున్న రోషయ్య పెడితే, బ్రహ్మానంద రెడ్డి తెలంగాణ చంపిండు కదా, ఐ వాంట్ డెడ్ బాడీస్ అని ప్రతిరోజు చెప్పి రోజు 2-3 చంపిండు. 369 మంది చంపించాడు 69. అటువంటి దొంగల పేరు కూడా పార్కాన్ పేరు పెడతారా? ఆయనకి ఏం సంబంధం ఉంది? కేబీఆర్ కట్టింది నిజాం కట్టిండు, నిజాం పేరు పెట్టమంటలేను ఉస్మాన్ అలీ ఖాన్ది. కానీ బ్రహ్మానంద రెడ్డికి ఏం సంబంధము? వాని పేరు ఎందుకు పెడతారు? మరి అట్లాంటివి పెట్టినప్పుడు మళ్ళీ మేఘా కృష్ణారెడ్డి కదా. అప్పుడు కేసీఆర్ ఉంటే మేఘా కృష్ణారెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటే కాంట్రాక్ట్లన్నీ వానియే. ఉత్తరప్రదేశ్లో కాంట్రాక్ట్లన్నీ మేఘా కృష్ణారెడ్డి. మన ఆస్తులు జప్తు చేసి జైలు పెట్టాలి కదా. 3 లక్షల కోట్లు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డలు పోయినాయి కదా. మరి ఎందుకు చేస్తలేరు అంటే పైసలకు అందరు దాసవం. పైసలు ఎటువంటి పైసా పరమాత్మ అనుకుంటారు. అందుకనే కాంట్రాక్టర్లు మూత నాకుండా బతుకుతారు అన్ని పార్టీలు. ఫైనల్ గా ఒకటి చెప్పాలంటే, ఇక్కడ చాలా మంది పోలీసులు అయితే వచ్చారు కదా, సో ఒకవేళ అరెస్ట్ జరిగే అవకాశం అని ఉందా? జరిగితే ఎలా ఉంది? జరిగే అవకాశం ఉంటుంది. జరిగితే కనుక ఇక పుట్టగతులు ఉండయి, ఈయన ఎవరికి పుట్టగతులు ఉండయి. చంద్రబాబు నాయుడు మీద జనం కల్లెర చేస్తారు, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తారు, హైదరాబాద్ రాకుండా చేస్తారు. మనం కూడా బెత్తం పట్టుకుని ఎయిర్పోర్ట్ ఉండాలి, దిగిన తనాల. అటువంటి దుస్థితి వస్తుంది. వాళ్ళు లేనిపోయిన తగాదాలు పెట్టుకోవద్దు, కష్టాలు కొని తెచ్చుకోవద్దు అని చెప్పి మనం వాళ్ళు హెచ్చరిస్తున్నాం.